ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ సహా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మత సామరస్యంతో కలిసిమెలిసి ఉండేలా రంజాన్ పండుగ స్ఫూర్తినిస్తుందన్నారు సీఎం రేవంత్. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వైఎస్ హయాంలో మైనార్టీలకు 4% రిజర్వేషన్లు వచ్చాయన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని, అందరూ కలిసిమెలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నారు రేవంత్. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రభుత్వం మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇదే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడుకునే ఒక యువకుడిని ఈరోజు మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు మనం మంత్రిగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా మైనారిటీల 4% రిజర్వేషన్ను అమలు చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ షబీర్ అలీ గారిని ప్రభుత్వం యొక్క ప్రత్యేక సలహాదారుగా మనం నియమించుకోవడం జరిగింది. ఇదే కాకుండా 8 మంది మైనారిటీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించుకోవడం జరిగింది. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమం, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మైనారిటీలకు సింహభాగం ఇచ్చి మైనారిటీలను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం మనం చేస్తున్నాం.